హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. నా వంటలు చూస్తారు అందరికీ థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా అందరూ వంటలు చూస్తారు థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఈరోజు కూడా మంచి వంటతో వచ్చినాను. స్నాక్ ఐటెం అండి. వంట అంటే స్నాక్స్ అంటే ఇది మనకి పండగలప్పుడు నార్మల్గా ఇంట్లో స్నాక్స్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సవారీలు చేస్తున్నానండి నేను. దానికి ఏం కావాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిందండి మనకి మైదా పిండి అండి. మీ ఇష్టం అండి, మీరు గోధుమ పిండితోనన్నా వేసుకోండి, మైదా పిండితోనన్నా వేసుకోండి, అది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఈ రెసిపీ వచ్చేసి మైదా పిండితోనే బాగుంటుందండి. నేనైతే మైదా పిండితో చేస్తున్నాను. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి ఒక గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెతోని ఒక గిన్నె తీసుకున్నాను. దానికి సరిపడా కొద్దిగంత కరివేపాకు చూడండి, పచ్చిమిర్చి పేస్ట్ ఇది, ఓకే, జీలకర్ర, కొద్దిగంత సాల్ట్, ఓకే, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇది మొత్తం పిండికి మనం కొంచెం పట్టియాలి. ఇట్లా చూడండి, ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. చాలా బాగుంటాయండి. మనకు ఒక 1 మంత్ స్టోర్ ఉంటాయి ఇవి, తెలుసా అండి మీకు? అందుకే మీకు చూపిస్తున్నానండి. పిల్లలకు మనకి కొద్దిగా సాల్ట్ చెక్ చేస్తాను నేను. కొంచెం అంత పడుతుందండి, చాలు. దీనికి వాటర్ వేద్దాం. కొద్దిగా వేసుకుంటా పూరి పిండి మాదిరిగా కలుపుకోవాలి మనము. చూడండి, ఎక్కువ లూజ్ చేసుకోవద్దండి. లూజ్ చేసుకుంటే మళ్ళీ మనకు సవారీలు అనేది రావు. ఇట్లా కొంచెం ఒక సగం కప్పు కంటే ఇంకా తక్కువనే పట్టినాయండి మనకు నీళ్ళు. అంతగా నీళ్ళు ఏం పట్టవు మనకు. మనము కొంచెము ఇంత పూరి పిండి అని చెప్పిన కదండి, ఈ మాదిరిగా మనము కలుపుకోవాలి. కొద్దిగా ఒక 10 నిమిషాలు దీనికి కొద్దిగా మనము రెస్ట్ ఇద్దామండి. తర్వాత నేను చూపిస్తాను మీకు. చూసిరండి, ఇంత బాగా మంచిగా మనకి స్మూత్గా అయిపోయిందండి పిండి అనేది. నేను కింద మంచి ఇట్లా ప్లాట్ఫామ్ మీద మంచిగా వేసుకుంటున్నా, క్లీన్ చేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలండి మనం. ఎంత బాగా పిండిని మనము మసాజ్ చేస్తే అంత మంచిగా వస్తాయండి. అదొక్కటి చూసుకోండి మీరు, మనకు సూపర్గా వస్తాయి. అప్పుడు కొద్దిగా మంచిగా పిండిని కలుపుకోండి, ఓకేనా? ఇట్లా కలుపుకోవాలి. చూసిరండి, ఇంత బాగా వచ్చింది కదా మనకి పిండి. టెక్స్చర్ ఇట్లా రావాలి, ఇక ఇట్లా రావాలండి. మనకి ఎంత పెద్ద కావాలో ఎంత చిన్న కావాలో అది మీ ఇష్టం అండి. నేనైతే ఇంత చిన్న చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 4-5 మీకు చూపిస్తాను నేను. ఈ పిండిని ఇక్కడ పక్కన పెట్టుకుందాము, ఓకేనా? మంచి బాల్ చేసుకోండి దీన్ని. చూసిరా ఎంత బాల్స్ వేసుకోవాలి ఫస్ట్ మనము. చాలా బాగుంటాయి ఇవి స్నాక్స్కి, పిల్లల లంచ్, స్మాల్ లంచ్కి కూడా బాగుంటాయండి ఇవి. స్నాక్స్కి కానీ చాలా బాగుంటాయి. ఇంకా చూడండి, కొద్దిగా సేమ్ మైదా పిండి కొద్దిగా అంతా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది మనం చేసుకోవాలి. ఇట్లా ఎంత మీకు వీలుని బట్టి ఎంత సన్నం అనుకుంటే అంత సన్నం చేసుకోండి. ఈజీగా అయిపోతుంది మనకి. సన్నం చేసుకుంటేనే బాగుంటాయండి ఇవి, దొడ్డుగా చేయొద్దు. దొడ్డు చేస్తే మనకి పూరీలు అయిపోతాయి ఇంకా. అందుకే అంటున్నా, సన్నం చేయండి, ఓకేనా? చూడండి, మనకి ఇంత సన్నం రావాలండి. చూడండి, ఇగో చూసిరా ఇంత సన్నం ఉండాలి. ఇగో ఇట్లా చేసేసుకోవాలి. ఇంకా అన్నీ మనం ఇట్లాగే చేసుకోవాలండి మనం. ఎందుకంటే ఒక 10 వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. లేదు ఇంట్లో ఎవరైనా హెల్ప్ ఉన్నది మనకి అని అనుకుంటే ఒకరేమో ఇట్లా ప్రెస్ చేయండి, ఒకరేమో డీప్ ఫ్రై చేయండి. ఈజీగా అయిపోతాయండి మనకి.
ఒక గంట లోపల ఒక పెద్ద డబ్బెడ్ నిండా అయిపోతాయండి. అంత 1 kg పిండి అయినా అంత ఈజీగా మనకు డీప్ ఫ్రై తొందరగా అయిపోతాయండి ఇవి. ఇది ఒకటే ప్రాసెస్ మనకి ఇందులో, కానీ చాలా బాగుంటాయి. అందుకే చెప్తున్నా, ఈజీగానే అయిపోతుంది మనకి, ఏం పెద్ద హార్డ్ అయిన పని కాదు ఇది. చూడండి, ఓకేనా? అంతే సింపుల్. మళ్ళీ ఇంకొకటి ఇట్లాగే తొందరగా ఇట్లా చేసేసుకోవాలి, మనం డీప్ ఫ్రై చేసుకోవాలి, అంతే అండి. చూసారా అండి, ఇప్పుడు అన్నీ మనము ఇట్లా చేసి పెట్టుకొని ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని. నూనె హీట్ ఎక్కిందా చూద్దాం ఒకసారి. చూడండి, నూనె హీట్ ఎక్కింది మనకి. కొంచెం తీసేద్దాం ఇది. చేయండి, మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. చూడండి, మన సవారీలు అయిపోతున్నాయి. సూపర్ సవారీలు అండి. మరీ రెడ్గా చేసుకోవద్దండోయ్. సవారీలు అంటే సవారీలు మనకి ఇట్లా వైట్గా ఉండాలి మంచిగా, ఓకేనా? చూడండి, కలర్ఫుల్ అన్నిట్లో డీప్ ఫ్రైలు చేసుకోవాలండి మనము. చూడండి ఎంత బాగా వస్తున్నాయి మన సవారీలు. చూసారా, సూపర్ కదండి. అందుకే మన వాళ్ళకి రెసిపీ చూపించాలని నేను చేసినప్పుడు వచ్చేది బోనాల పండుగ. బోనాల పండుగకి మనము అప్పాలు అవన్నీ చేయలేదు అన్న టెన్షన్, అయ్యో టైం దొరకక మనకు టెన్షన్ ఉంటుంది. ఇక చుట్టాలు వస్తుంటే ఏం పెడదాం అనేసి మనకి ఇన్స్టెంట్గా ఈజీగా అయిపోయే అప్పాలండి ఇవి. నిజంగా అంత బాగుంటాయి. మరి కూరలనైనా మటన్లనైనా గ్రేవీలనైనా సూపర్గా ఉంటాయండి. చూడండి, ఇగో అన్నిట్లో డీప్ ఫ్రైలు ఇక్కడ అయిపోతూనే ఉన్నాయి మన డీప్ ఫ్రైలు, ఓకేనా అండి? మీరు అన్నిట్లనే వేసుకోండి. మీరు కూడా మన సవారీలు రెడీ అయిపోతున్నాయి ఇక్కడ. అదొక్కటేనండి, ఏంటంటే మైదా పిండితోనైతేనే ఇది బాగుంటుందండి రెసిపీ. కాకపోతే మీ ఇష్టం అండి, మీరు తినొద్దు మైదా అని అనుకుంటే మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి చేసుకోండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు మనకి, అంతే. చూడండి, ఇవి అన్నీ మనం ఇట్లా చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక బ్యాచ్ నేను మొత్తము చేసేసుకునే అన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో బ్యాచ్ చేసుకుంటా నేను. మనం మొక్కలం ఉన్నాం కదండి, అన్నీ ఒక్కసారి చేసేసుకొని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, అంతే. ఇక చూడండి మనకి ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరే. సూపర్ కదండి, సూపర్ అంటే సూపర్ వచ్చేసినాయి మన సవారీలు. తీసుకోండి, మన సవారీలు రెడీ అయిపోయినాయి. ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి. మీరు నిజంగా చెప్తున్నా కదండి, మనం ఒక కప్పు గిన్నె పిండికి ఇన్ని గణమైనాయి. మీరు కూడా చేయండి, చేసి నాకు ఎట్లా వచ్చింది చెప్పండి. ఎందుకంటే ఈజీ అయిపోతుందండి మనకు. మనము ప్రెస్ చేసుకోవడం మాత్రమే పని ఇందులో. డీప్ ఫ్రై అయితే చిటికెలు అయిపోతాయి, అంత లేటు కూడా కాదు మనకి. సూపర్ అండ్ సూపర్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా చేయండి. ఇన్స్టెంట్ అప్పాలండి ఇవి కూడా చేయండి, చాలా బాగుంటాయి. సూపర్ అండ్ సూపర్ మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి, మనం వేసిన కరివేపాకు జీలకర్ర సూపర్గా కనిపిస్తున్నాయి కదండి, కదా? సూపర్ అండి, నాకు చాలా ఇష్టం ఇవి. ఇక చూడండి, చూసిరా ఎంత, అంతే. చూసిరా, సూపర్, అంత బాగుంటాయి. మీరు కూడా చేయండి, చేసి ఎట్లా వచ్చింది నాకు చెప్పండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇగో ఎంత బాగున్నాయో చెప్పలేనండి. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారండి, ఇంత బాగున్నాయి. మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నా. చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వంటలతోని నేను వస్తూనే ఉంటానండి. మళ్ళీ మీకు ఇది 1 month స్టోర్ ఉంటాయండి, నిజం చెప్తున్నా. అంత బాగుంటాయి, మనకు తొందరగా ఖరాబ్ అవుతాయి అని కూడా బాధ లేదు. మంచిగా ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకోండి, మంచిగా స్టోర్ ఉంటాయి. సరేనా అండి? బాయ్ అండి, బాయ్.